స్వరూపులారా, embodiments of గురు love. పూర్ణిమ అంటారు. It is called Guru Purnima. పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే. Purnima refers to a full moon day. ఏ దినము? గురు పూర్ణిమ. This is Guru Purnima. గురువు యొక్క పూర్ణిమ అనేటువంటిది. It is the fullness related to the Guru. గురువు అంటే ఎవరు? Who is Guru? కానీ ఈనాటి గురువులు కాదు. Not like the Gurus of today. చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము. Whispering a mantra in the ear and taking money from the hand. Is this the trait of a Guru? ఇది కాదు గురుత్వము. This is not the quality of the Guru. గుకారో గుణాతీతః రుకారో రూపవర్జితః. రూపవర్జితమైన గుణాతీతమైనటువంటి తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి. Attributeless and formless. Such a principle alone is the Guru. కనుకని ఈ గుణాతీతమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము. It is to recognize the attributeless one that we need the Guru principle. అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం. It is difficult to get such a Guru, so take divine as the Guru. అందుకోసమే ఆనాటి వేదశాస్త్ర ఇతిహాస పురాణములు యందు శంకర్లు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే నాకు సర్వము. As Shankaracharya said, Guru is everything for me. మనకు కోపం వస్తుంది, We get angry. ఈర్ష్య వస్తుంది, We get jealous. ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? What should we do then? కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు. Do not exhibit your anger. దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి. Control it. ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి. This anger will do only harm. ఇది నా చెడ్డ క్వాలిటీ. This is my bad quality. ఈ యొక్క చెడ్డ పనులు చేస్తుంది. It makes me do bad అది ఒక actions. టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి Drink a glass of cool water. కూర్చో ఒక చోట, Sit in one place. ఏదైనా ఒక నామాన్ని స్మరించు. Keep contemplating on God's name. కొంతసేపటికి అది తగ్గిపోతుంది. In a little time, the anger will reduce. లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు. If your anger is great, go to a peaceful place of solitude. ఒక అర్ధమైల చక్కగా స్పీడ్ గా నడుచు. Walk briskly for about half a ఈ mile. కోపం తగ్గిపోతుంది. The anger will reduce. మనం చేసేదంతా తప్పులే, Whatever we are doing are all mistakes. కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం. But we seek forgiveness. ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు. One should never desire forgiveness. తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని One కోరాలి. should desire the suitable punishment for the mistakes done. అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది. Then alone we will be freed of the mistake. ఎవడైనా తప్పని చేస్తే వాడిని జైల్లో కూడా పెడతారు. If anyone commits a mistake, he is imprisoned. ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై ఈ జైలు శిక్షని It is only to అనుభవిస్తున్నారు. atone for the mistakes that one gets punishment in ఆ jail. శిక్షణ పూర్తి కాగానే తనను విడిచిపెడుతున్నారు. Once the punishment is complete, the person is released. అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం. In the same manner, when we atone for our mistakes, we are free. మంది భావిస్తుంటారు, Many think కోరికలు నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు. that they are happy when the desires are fulfilled. కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము. You will not be happy by satisfying your desires. కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాది. You will be happy only when you control your desires. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्तजना संरक्षक भक्तजना संरक्षक भक्ति महेश्वरा ओम जय जगदीश हरे शशि भगना श्रीकला सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतीका
सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु शान्ति शान्ति शान्तिः जय बोलो भगवान श्री सत्य साई बाबा जी